సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దసరా వేడుకలు ప్రతి 2,000 రూపాయల కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్స్ 4,335 రూపాయల విలువ చేసే కామాక్షి పట్టు చీరతో పాటు 45 రూపాయలకే మరో చీర. అంటే అమ్మా నాన్న రియాక్షన్ ఏంటంటే ఇది టాస్క్ కాదు అని అనుకున్నారు, అంటే ఇది రియాలిటీ షో అని అనుకుంటున్నారు. అయితే అక్కడ నాగార్జున పెట్టేది అది ఉల్టా సీదా, అంటే వీళ్ళని వాళ్ళ వల్ల వేయడం, వీళ్ళకి వల్ల వేయడం, అలాంటివి చేస్తుంటారు. అంటే వీళ్ళకి తెలియదు కదా, అదేదో ఎమోషనల్ లో మాట్లాడేస్తారు. ఇలా చేస్తారు ఏంది, మా అబ్బాయికి ఫుడ్ పెట్టట్లేదు, బట్టలు ఉతికిస్తున్నారు, అది ఇది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇది మేము కూడా చూస్తున్నాం కాబట్టి మాకు కూడా తెలుసు దీనిలో గేమ్ అని చెప్పేసి. ఈ గేమ్ ఎంత ఉన్నా కూడా మంచి ఆట నుంచే నడుస్తుంది, అంటే బాగానే నడుస్తుంది. ఒక ఈ సీజన్ లోనే మంచిగా ఉంది. ఒక ఫస్ట్ సీజన్, దాని తర్వాత థర్డ్ సీజన్, దాని తర్వాత ఇది బాగుంది. ఇవన్నీ ఇప్పుడు నేను కంటిన్యూ చేస్తున్నా. అంటే బ్రదర్ అదే దానికన్నా ముందు కూడా నేను చూశాను అనమాట, శివాజీ గారిని కానీ వాళ్ళు చూశాను, వాళ్ళది కూడా నాకు బాగా అనిపించింది. దాని తర్వాత తమ్ముడిల్లు కదా వెళ్ళాడు కదా, అందుకే చూస్తున్నా నేను. అంటే అవి చూస్తుంటే తమ్ముడిల్లాడు కాబట్టి చూస్తున్నా. ఎవరు నచ్చారు దీంట్లో? ఎవరికంటే వాళ్ళే ఫేవరెట్ అన్న. దీంట్లో ఎవరికంటే వాళ్ళే ఫేవరెట్. నీకు ఎవరు నచ్చలే? నాకైతే అందరూ ఆల్వేస్ సేమ్ అనుకుంటా నేను. ఎందుకంటే మా బ్రదర్ని ఎక్కువ అనుకోను, వాళ్ళని ఎక్కువ అనుకోను. ఎందుకంటే అందరూ కష్టపడి ఆ బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళారు కాబట్టి దాంట్లో వాళ్ళ టాలెంట్ చూపించుకొని వాళ్ళ గేమ్స్ టాస్క్ మంచిగా గెలిచి వచ్చేవారికి ఆల్ ది బెస్ట్ అని చెప్తున్నా. దాంట్లో మా తమ్ముడు కావడం ఇంకా హ్యాపీ. బయట ఎవరైనా ఫోటోలు దిగుతున్నారా నీతో కూడా? నాకు ఏం లేదన్నా. అంటే నేనంట ఆల్రెడీ నేను ఒక తమ్ముడి ఒక సెలబ్రిటీ వాళ్ళ అన్న అని చెప్పేసి నేను ఎక్కడ బయట చెప్పుకోలేను. నేను చెప్పినా కూడా రాము మా బ్రదర్ అని చెప్తాను. నా దగ్గర ఎవరు సెల్ఫీ నేను అడిగినా నేను ఇవ్వను, ఎందుకంటే నేను ఒక సెలబ్రిటీ కాదు కదా. ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి రెస్పెక్ట్, వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. నేను ఒక న్యాచురల్ మనిషిని కాబట్టి న్యాచురల్ గానే ఉంటా. మీ ఆటల్లో మీ రాము సాంగ్స్ ఏనా మొత్తం? చాలా అన్న, చాలా అదికి మా రాము సాంగ్స్ ఫస్ట్ వచ్చినాయంటే ఫస్ట్ నేను ఖచ్చితంగా వింటా. నీకు ఎప్పుడు తెలిసింది అసలు ఫస్ట్ మన సాంగ్స్ చేస్తాను? నీకు కూడా తెలియదా? నాకు అంటే మా ఫ్యామిలీకి అందరికి తెలియదు అసలు. ఇది చాలా ఏమంటారు అనవలంగా వచ్చేసి, అంటే అప్పుడే వచ్చేసింది అంటే అన్ఎక్స్పెక్టెడ్ లో వచ్చేసింది. అంటే కరోనా టైంలో వచ్చేసింది ఇది. కరోనా టైంలో ఏమైంది, టిక్ టాక్ అప్పుడు ఆ టిక్ టాక్ నడుస్తుంటే ఆ టిక్ టాక్ లో ఏదో డాన్స్ చేయడం కానీ ఇలాంటి అప్పుడు దాంట్లో బాగా ఫాలోవర్స్, బాగా బీభత్సమైన ఫాలోవర్స్ అతనికి. ఇప్పుడు డాన్స్ లోనే బాగా బీభత్సమైన ఫాలోవర్స్ టిక్ టాక్ లో. అలా ఆయన డాన్సులు అవి చేస్తుంటే అందరూ సాంగ్స్ పాడుతున్నారు కదా, మంచి ఫోక్ సింగర్లు ఉన్నారు. అప్పుడు ఎవరెవరు ఉన్నారు, రామన్న ఉన్నారు, రామ్ లక్ష్మణ్ అన్న ఉన్నారు, ఇంకెవరు ఉన్నారు, మా మా బంజారాలో చిటాపట కరుణాకర్ ఉన్నారు, మంచి ఇంకెవరు బాలకృష్ణ అనే అబ్బాయి ఉండే. వీళ్ళందరూ మంచి సాంగ్స్ సింగర్స్, మంచి సాంగ్స్ వస్తుండే. ఇవన్నీ వింటుండే మనోనికి. ఇది బాగా ఏదంటే అమ్మా నాన్న, అది ఈయన రాంబాబు పాడిన పాట ఒకటి ఉంటుంది, అమ్మా నాన్న గురించి పాడింది ఉంటుంది. అది చాలా ఎమోషనల్ మా బ్రదర్కి, చాలా అంటే చాలా ఎమోషనల్. ఆ సాంగ్ ఎప్పుడైతే విన్నాడో అప్పుడు అతనికి ఒక అవగాహన వచ్చిందా, అన్న రామమ్మని అంత మంచిగా పాడుతుంది కదా, నేను కూడా ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు మైక్స్ సెట్, చిన్న టేప్ రికార్డ్స్ అవి తీసుకొచ్చి ఒక మైక్ టెస్ట్ అవి తీసుకొచ్చి పాడుతుండే. దానిలో పాడుతూ వినిపిస్తుండే. అలా టిక్ టాక్ లో చేయడం మొదలుపెట్టిన. అంటే జిల్లాల పేర్లు రాసి పాడడం కానీ ఇవన్నీ చేస్తే ప్రతి ఒక్క వారు సపోర్ట్ బాగా చేసేవారు అనమాట. రాము నువ్వు బాగానే పాడుతున్నావు, పర్వాలేదు, ఖచ్చితంగా నువ్వు ట్రై చేస్తే నీకు ఏదైనా ఒక దారి దొరుకుతుంది, నువ్వు చెయ్యి అని చెప్పేసి అన్ని వాయిస్ గీస్ మంచిగా ఉంది, పర్వాలేదు, ఒకసారి నువ్వు ఫోక్ లో కూడా ట్రై చేయొచ్చు కదా అని చెప్పేసి ఎవరో 10-15 మంది దాకా అన్నారనమాట ఆ కామెంట్ లో. తమ్ముడికి ఆ ప్లానింగ్ వచ్చింది కానీ అది ఉపయోగించుకోలేదు. అంటే అప్పుడు ఉపయోగించుకోలేదు అనమాట. అంటే ఇవన్నీ తెలియదు కదా, ఇండస్ట్రీ ఫోక్ ఇండస్ట్రీ తెలియదు. ఇక ఫోక్ ఇండస్ట్రీ తెలియాలంటే ప్రతి ఒక్కరినన్నా ఖచ్చితంగా మీట్ అవ్వాల్సిందే. ఒకరు పరిచయం ఉంటే దాంతో ఒకరికొకరు పరిచయం అవుతారు. ఇతనికి అంత టచ్ లో ఎవరు లేరు. దాంతో మామూలుగా నాగర్ కర్నూలులో అలా వాళ్ళ ఫ్రెండ్స్ తోని అలా ఒక 2-3 సాంగ్స్ తీశాడు. సొమ్మసిల్లి పోతూనే వచ్చిన రాములమ్మ అదొకటి తీశారు. అక్కడ అదే మామూలుగా ఇటు సైడే తీశాడు అనమాట. అది హైదరాబాద్ దాకా వెళ్ళలేదు. దాని తర్వాత ఇతనికి ఒక ప్లానింగ్ వచ్చింది. ఆ ప్లానింగ్ లో ఏమైందంటే కరోనా వచ్చేసింది. కోవిడ్
ఆ కోవిడ్ లో ప్రాబ్లం అయిపోయింది మా డాడీకి, నాకు, మా బ్రదర్కి, మా వదినమ్మకి, మా నలుగురికి కోవిడ్ వచ్చేసింది. స్టార్టింగ్ కోవిడ్ వచ్చేసింది. అప్పుడు నేను ఒక కంపెనీలో ట్రాక్టర్ డ్రైవర్ నేను. అప్పుడు అలా నేను కంపెనీకి వస్తున్నా, ఈ కరోనా ఉంది జాగ్రత్త అంతా కూడా నేను ఇక మనకు తినాలంటే అది కావాలంటే ఇప్పుడు బ్రదర్ కష్టపడుతున్నారు, మేము కూడా కష్టపడుతున్నాం. అప్పుడు బ్రదర్కి ఎంత అవగాహన లేదు. ఇంకోటి ఏంటంటే బ్రదర్కి బాగా అప్పుడు డబ్బులు అనేది ఎక్కువ రాలేదు. అది అంటే మామూలుగా స్టార్టింగ్ స్టేజ్ కదా, లేదు మేము కూడా అందరం హెల్ప్ చేసేవాళ్ళం. అలా 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 మాకు కరోనా వచ్చేసింది. దాంతో బ్రదరు చాలా 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 అంటే చాలా బాధపడ్డాడు. అతను కూడా మా అమ్మ మా బ్రదర్ ఇద్దరే మమ్మల్ని ఆ నెల వరకు చూసుకున్నది. మాకు ఫుడ్ కానీ ఏది కానీ వాళ్ళు శానిటైజర్ కానీ మాస్క్ కానీ ఇవన్నీ ధరించి మా దగ్గరకు వచ్చి మాకు ఇచ్చిపోయేవాళ్ళు. ఏదైనా ఫుడ్స్ ఉంటే ఎగ్స్ కానీ చికెన్స్ కానీ ఇవి తినండి, ఇవి తింటే మీకు తొందరగా తగ్గిపోతుంది, మీరేం బాధపడదు అంటే అప్పుడే అతనికి అంత నా ఫ్యామిలీ నాకు దూరం అయిపోతారేమో అనే ఫీలింగ్స్ ఉంటాయి అన్నమాట. అంటే మా ఫ్యామిలీ మాకు కావాలి, ఎక్కువ ఫ్యామిలీ గురించి అన్న, ఎప్పుడు ఫ్యామిలీ గురించి, ఫ్యామిలీ బాగున్నట్టే నేను బాగున్నట్టే అనేది బాగుంది. ఎప్పుడు ఫ్యామిలీ ఎక్కువ. అతను ఏదైనా ఒక్క రోజుల్లో మినిమం 4 times అమ్మ ఫోన్ చేస్తుంది. ఒక్క రోజులో తిన్నావా, ఏం చేస్తున్నావు, మిస్ అవుతున్నాడు కదా, చాలా చాలా. చూడలేదు, నువ్వు కూడా చూడలేదు ఎప్పుడు ఏడవడం? నేను ఎప్పుడు చూడలేదన్న, ఇదే ఫస్ట్ టైం అసలు ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు ఇంతగా ఏడవలేదు ఎప్పుడు. అంటే ఆయన అంత ఏడిపించేంత పనులు కూడా మేము ఇంతవరకు ఏం చేయలేదు అన్నమాట. ఆయన హ్యాపీ, ఎప్పుడు చూసినా హ్యాపీ ఉంటుంది. ఉంటదన్న కొద్దిగా ఇంకా ఇప్పుడు స్టార్టింగ్ స్టెప్ కదా. నాకు అయిపోయింది అన్న. నాకు ఇద్దరు పిల్లలు, ఒక పాప ఒక బాబు. అక్క కూడా బానే ఉంది. అక్కకు కూడా ఒక పాప ఒక పాప ఒక బాబు. చెల్లి కూడా అయిపోయింది. చెల్లి 2 పాపలు ఒక బాబు. వాళ్ళ వైఫ్ మా వైఫ్ అక్కడ టీ పెడుతున్నారు మన కోసం. ఈ ఆటో మీదనా ఇంకా ఎక్కడెక్కడ పోస్టులు వేయించావు మొత్తం? అన్న నేను ఆటో మీద అతనికి ఉన్న అభిమానులు నాకే ఫోన్ చేసేవారు అనమాట. రాముది ఒక గ్రూప్ ఉంది అనమాట. ఇప్పుడు బిగ్ బాస్ గురించి గ్రూప్ ఒకటి ఫ్యాన్స్ చేశారు, అందులో నన్ను అడ్మిషన్ చేశారు. అది ఎక్కువ నాకైతే అసలు నేనే షాక్ అయినా. అందులో నన్నే అడ్మిట్ చేశారు. కొత్తగా ఉంది అసలు. ఏందన్న అడ్మిట్ చేశారంటే ఓట్లు ఉంటాయని తెలుసు కానీ గ్రూప్ వైజ్ గా ఉంటాయని నాకు తెలియదు అని చెప్పారు. అడ్మిట్ చేసి నన్ను అడిగారు, అన్న ఖచ్చితంగా మేము తోడుంటాం, రాము రాథోడ్కి బిగ్గా ఫ్యాన్స్ ఉన్నాం మేము. మినిమం ఒక 4,000-5,000 మంది దాకున్నాం. దాంట్లో మీరు కూడా మా గ్రూప్లో యాడ్ కావడం చాలా మంచిది. మేము కూడా ప్రతి ఒక్క గ్రూప్లలో పెడతాము, అందరికీ చెప్తాము. ఎందుకంటే రాము మంచోడు కాబట్టి మాకు తెలుసు. మేము ఫ్యాన్ వైజ్ గా మేము ఎప్పుడు ఆయన సాంగ్ కానీ ఎప్పుడు విలేజ్లలో కానీ వస్తుంటే పోతుంటే చూస్తుంటాం, మాట్లాడుతుంటాం. అతను ఫ్రాంక్ గా మంచిగానే ఉంటాడు కాబట్టి అతనికి మేము అందరం సపోర్ట్ ఉన్నాం. మీరు కూడా మీరు ఇంకా అతనికి బాగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అతని ద్వారా మీ ద్వారా మేము కూడా చేస్తుంటాం. మాకు వనపర్తి కొన్ని పోస్టర్లు పంపించండి, మేము కూడా సపోర్ట్ చేస్తాము. అలా నాగర్ కర్నూలు, అలా దేవరకొండ, అలా జడ్చెల్ల, అలా మహబూబ్ నగర్, ఇలా అన్ని జిల్లాల్లో పంపించాను అనమాట. ఇప్పుడు నేను స్టేజ్ మీదకి పిలుస్తాను యాక్చువల్లీ నాకు సార్ ఏం చెప్తాను నేను చెప్తా బ్రదర్కి ఒకటే, ఏంటంటే నువ్వు పాయింట్ మీద మాట్లాడి నువ్వు గెలవాలంటే నువ్వు నీ ప్రయత్నం నువ్వు చేసుకోవాలి. ఖచ్చితంగా నీ ప్రయత్నమే నువ్వు చేసుకోవాలి నువ్వు గెలవాలంటే. అంటే ప్రతి ఒక్కరు నీ ఇప్పుడు ఈయన మనసు ఉంటుంది, ఈయన మనసులాగా ప్రతి ఒక్కరి మనసు ఉంటుంది కదా. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క చేంజ్ ఉంటుంది. ఆ చేంజ్లో నీ మనసు, నీ గొప్పతనం అనేది ఆ బిగ్ బాస్ లో చూపించుకొని మంచిగా కప్పు తీసుకొని వచ్చేయాలని అనుకుంటూ మేము అనుకుంటున్నాం. మీ ఇద్దరికి ఎప్పుడు గొడవలు తక్కువ మాట్లాడుకుంటారా? తక్కువ అంటే మామూలుగా ఫోన్లలో అంతే, ఫోన్లలో మాట్లాడుకుంటాం. పిలుస్తాడు ఎప్పుడన్నా, అమ్మ నాన్న తీసుకుని వచ్చేసేయి, ఈరోజు ఒక ఈవెంట్ ఉంది, ఈరోజు షూట్ ఉంది, వాళ్ళని తీసుకుని వచ్చేసి వాళ్ళు కూడా చూస్తారంట, వాళ్ళని తీసుకుని వెళ్ళేవాడిని నేను.